Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 939990. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు సారలమ్మను గద్దెల మీదకి తీసుకొస్తారు. సాయంత్రం కన్నెపల్లి నుంచి దాదాపు సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరం నుంచి సారలమ్మను గద్దెల మీదకి తీసుకొస్తారు. రేపు సమ్మక్కను గద్దెల మీద తీసుకొచ్చే ప్రక్రియ ఉండబోతుంది. దీనికి సంబంధించి పోలీసులు సంబంధించి రోప్ పార్టీ చాలా కీలకంగా ఉంటుంది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో వీళ్ళంతా ముఖ్యంగా ఈ సారలమ్మ కానీ సమ్మక్క కానీ ఇద్దరు కానీ తీసుకొచ్చే క్రమంలో ఎక్కడైతే సమ్మక్క సారలమ్మను ఈరోజు కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు, వీళ్ళందరినీ తీసుకొచ్చే క్రమంలో వీరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోప్ పార్టీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎవరు కూడా లోనికి వెళ్లకుండా వీరైతే చాలా వరకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తూ ఉంటారు. దాదాపు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా వరకు ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ సమ్మక్క సారలమ్మను గద్దెల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు చాలాసార్లు సమ్మక్క సారలమ్మను గద్దెల మీదకి తీసుకొచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్పీ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి మురళీధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు ఈరోజు ఎప్పుడు తీసుకొస్తారు సార్ సారలమ్మను? రేపు సమ్మక్క ఎప్పుడు తీసుకొస్తారు సార్ గద్దెల వద్దకు? మొదటగా మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మా పోలీసు వారి తరఫున నమస్కారాలు. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. దీన్ని అంటే అమ్మవార్లను తీసుకొచ్చే బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మొత్తం మేమంతా సమాహితమై ఉన్నాము. ఈరోజు ఇంకొక 10-15 నిమిషాల్లో ఇక్కడ నుంచి కన్నెపల్లికి బయలుదేరుతాము. అక్కడి నుంచి అమ్మవారిని బహుశా సాయంత్రం 5:30-6 గంటల లోపల తీసుకొని బయలుదేరుతాము. మేము వచ్చే క్రమంలో అదే సమయానికి పొనుగండ్ల నుంచి పగడిద్దరాజు గారు, తర్వాత కొండాయి నుంచి మన గోవిందరాజు గారు, వాళ్ళవి కూడా 2 మన ఇక్కడికి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అందరము మన జంపన్న వాగులో కలిసి అక్కడి నుంచి ఇక్కడికి సమ్మక్క గుడి దాకా రావడానికి అవుతుంది. ఒకవేళ వాళ్ళు రాకున్నా కానీ అంటే మాకు అందరం కలవకపోయినా ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ సమ్మక్క గుడిలో ఉన్న తర్వాత మళ్ళీ అందరము గద్దెల మీదకి వచ్చే వరకు బహుశా 8-9 అయిపోతుందని అనుకుంటున్నాము. సాధ్యమైనంత తొందరగా తీసుకొచ్చే అందరి భక్తులు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత తొందరనే తీసుకొస్తాం. సరే, అంటే ఎంతమంది ఫోర్స్ సార్ ఇప్పుడు ఈ సారలమ్మని తీసుకొస్తున్నారు? ఇప్పటికే పగిడిద్దరాజు కోసం వెళ్ళినారు, గోవిందరాజుల దగ్గరికి వెళ్ళారు. మొత్తం టోటల్ ఎంతమంది ఫోర్స్ను ఇక్కడ మీరు రిడ్యూస్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు జంగిల్ బ్యాచ్లో ఉండి అంటే ఏదైతే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఉన్నాయో గతంలో నుంచి పనిచేస్తూ పాత వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు. టోటల్ అప్రాక్సిమేట్గా 250 మెంబర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీళ్ళు కాకుండా క్లియరెన్స్కి ఒక 250 మంది ఉన్నారు. అది ముందు అడ్వాన్స్గా క్లియరెన్స్ చేస్తారు. అటు గోవిందరాజు కానీ పగడిద్దరాజు అక్కడికి ఒక్కొక్క చోటికి 2 టీములు వెళ్ళి వాళ్ళు ఒక 35 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఈచ్ టీము 35 ఉన్నది. వాళ్ళు కూడా బయలుదేరారు, వాళ్ళు కూడా దారిలో ఉన్నారు. అంటే ఈరోజు సారలమ్మని తీసుకొస్తారు, రేపు సమ్మక్కను కూడా తీసుకొస్తారు కదా సార్? అంటే ఈ టీంనే మొత్తం రేపు సమ్మక్కను తీసుకొచ్చే దానికి కూడా యూజ్ చేస్తారా సార్ పోలీస్ సంబంధించి? ఇదే టీం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టీస్ మొన్న సారలమ్మ దేవతను తీసుకొచ్చే ప్రాక్టీస్ చేయడం జరిగింది. 2 సార్లు సమ్మక్కను తీసుకొచ్చే ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. ఇదే టీం తీసుకొస్తుంది, ఇంకా వేరే వాళ్ళు ఏమి ఉండరు. ఇదే టీం తీసుకొస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు ఈ సమ్మక్క సారలమ్మను గద్దెల మీద తీసుకురావడానికి ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు దీనికి సంబంధించిన తంతులో పాల్గొన్నారు సార్? నేను అమ్మవార్లను తీసుకొచ్చేది 2014 నుండి తీసుకొచ్చే ఈ ప్రక్రియలో ఉన్నాను. అంతకుముందు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఇక్కడ కూడా పనిచేసిన, ములుగులో పనిచేసి భూపాలపల్లిలో పనిచేసిన క్రమంలో వేరే డ్యూటీలలో ఉన్నాను. 1990 నుండి నేను ఇక్కడ ఈ డ్యూటీలో ఇన్వాల్వ్ అవుతున్నాను. బట్ అమ్మవార్లను తీసుకొచ్చే బాధ్యత మాత్రం 2014 నుంచి దాంట్లో ఉన్నాను. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పటివరకు చాలాసార్లు మీరే ఎక్కువసార్లు తీసుకొచ్చారని ఒక పేరు ఉంది.
అంటే సమ్మక్క సారలమ్మని తీసుకొచ్చిన తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఓవరాల్గా మీకు ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అదొక గొప్ప అనుభూతి, అది మనం వర్ణనాతీతం, అది చెప్పలేము. ఆ అనుభూతి అందరికీ రావడం అంటే అది చెప్పలేము, బట్ ఆ అదృష్టం రావడం నా సౌభాగ్యం అనుకుంటాను. దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా నేను భావిస్తాను. అది మనం మాటల్లో చెప్పలేని అనుభూతి ఉంటుంది అమ్మవారిని తీసుకురావడం. అంటే ఇప్పుడు దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి సిబ్బంది కూడా అంటే చాలాసార్లు ఎక్కువ వరకు దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని సమ్మక్క సారలమ్మని గద్దెల మీద తీసుకొస్తారా, ఎట్లా సార్ ఇది? అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళను కలుపుకొని తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నా బ్యాచ్మేట్ ఉండే దక్షిణమూర్తి గారు, ఆయనతో కలిసి చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్ అయిపోతాను. సో ఇంకొకరు ఇదే లాస్ట్ నాకు. సో ఇంకొకరు టేక్ ఓవర్ చేయాలి. సో ఇంకా అందుకే నాతో పాటు ఇంకో వేరే వాళ్ళని కూడా మిక్స్ చేసుకొని వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. రేపు మళ్ళీ వాళ్ళు వచ్చే జాతరకి వాళ్ళు కూడా సమాయుక్తం అవుతారని. సో అందరి పాత కొత్త అనేది అంతా మిక్స్ చేసి అందరం కలిసి దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఈ సమ్మక్క సారలమ్మను గద్దెల మీదకు తీసుకొచ్చేందుకు ఇటు పాత టీం కూడా ఉంటుంది. ఆ పాత టీంతో పాటు కొంతమంది కొత్త వారికి కూడా నేర్పిస్తాము. ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కూడా అంటే ముందు జాతర అనేది ఎప్పటికీ ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం కల్పిస్తామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇటు స్పెషల్ పార్టీ పోలీసులు అటు సివిల్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా దాదాపు ఈ యొక్క కార్యక్రమంలో అంటే సమ్మక్కను గద్దెల మీదకి తీసుకొచ్చేందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎప్పుడు తీసుకొస్తున్నారు సమ్మక్క సారలమ్మని గద్దెల మీద? ఆసియాలకెల్లా పెద్ద జాతర సమ్మక్క జాతర. ఫస్ట్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ములుగు జిల్లా ఎస్పీఆర్ అన్న శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మొత్తం రోపాటి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పైలు తీసుకురావడానికి నియమించినారు. డీసీపీ మంచిర్యాల గారు, మురళీధర్ డీసీపీ గారు రోపాటి సూపర్వైజింగ్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్ననే పైడిద్దరాజు దగ్గర ప్రొసెషన్ అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు మన దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు వచ్చి నైట్ లక్ష్మీపూర్లో పడుకొని ఈరోజు మార్నింగ్ వచ్చేసి అక్కడ నుండి జంపన్న వాగు నుండి నాగమ్మ గుడికి దర్శించుకొని అక్కడి నుంచి సమ్మక్క గుడి చేరుతారు. అదేవిధంగా గోవిందరాజులు కూడా పూజా కార్యక్రమం నిన్న కంప్లీట్ చేసుకొని ఈరోజు బయలుదేరి వారు కూడా జంపన్న వాగు మీదుగా అక్కడ నాగలమ్మ గుడి వారిని దర్శించుకొని ఇక్కడ సమ్మక్క గుడి చేరుతారు. అదేవిధంగా కన్నపల్లి నుండి కూడా సారలమ్మను ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. అందరూ ముగ్గురు దేవతలు వచ్చి సమ్మక్క గుడిలో కలవడం జరుగుతుంది. ఒకవేళ ముగ్గురు కనుక జంపన్న వాగు దగ్గర కలిస్తే వాళ్ళని కలిపి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ నుండి మెయిన్ టెంపుల్కు ముగ్గురు దేవతలను కలిపి తీసుకొచ్చి వాళ్ళ సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం అది అయిపోతుంది. అంటే రోపాటి రోల్ ఎట్లా ఉంటుంది అసలు ఈ సమ్మక్క సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు తీసుకొచ్చేది? రోపాటి రోలు చాలా కీ రోలు. దేవతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళ ఇబ్బంది కలగకుండా పూజారులకు అభిదేయ సంఘం వాళ్ళు మధ్యలో ఉంటారు. తర్వాత రోపాటి అవుటర్ కార్డర్ నుండి మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ గద్దెల వరకు సేఫ్గా తీసుకురావడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది అంటే ఫోర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు? సుమారు రోపాటి సుమారుగా 300 మంది ఉంటారు. 200 మంది సివిల్ ఫోర్స్ సాయంతో మొత్తం రోడ్ క్లియర్ చేసుకుంటూ తీసుకొని వస్తాం. రేపు సమ్మక్క 22 నాడు సమ్మక్క ఫస్ట్ వనం మార్నింగ్ వనదేవతలు పోయి తీసుకొని వచ్చి వనం ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత వారు సమ్మక్క ఆడబిడ్డలు వచ్చి ముగ్గులేసిన తర్వాత సమ్మక్క దేవులు వాళ్ళు పూజారులు సమ్మక్క గుడి నుండి వాళ్ళు అక్కడ నుండి రేపు ఈవినింగ్ చిలకలగుట్ట పోయి దేవుని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకొని వచ్చి అక్కడ ఎదుర్కోళ్ళ గుడి ఉంటుంది. మధ్యలో సమ్మక్కకు సంబంధించిన మేడారం ఆడబిడ్డలు ఉంటారు. వాళ్ళతో అభిషేకం జరిగిన తర్వాత తీసుకుపోయి గద్దెలైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రజలకు సూచించేదంటే దయచేసి ఇంటి నుండి ఏ విధంగా అయితే సేఫ్గా వస్తారో అదేవిధంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి మళ్ళీ తిరిగి కూడా క్షేమంగా కోరుకోవాలనుకుని ములుగు జిల్లా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. ములుగు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను.
అయితే ఈరోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువచ్చిన తర్వాత రేపు చిలకలగుట్ట నుంచి రేపు సమ్మక్కను కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. రేపు సాయంత్రం ఇంకల్లా సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని క్షేమంగా వెళ్ళాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో వీళ్ళు ప్రధానంగా ఏదైతే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వీరికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొస్తారు. వీళ్ళు కీలకంగా ఉంటారు. రో పార్టీ అనేది వీళ్ళది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఎందుకంటే అమ్మవారిని వనం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో వీరు చుట్టూ వలయంగా ఉండడం వల్ల కూడా ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళకుండా కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీరితో పాటు అటు సివిల్ పోలీసులు కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం కన్నెపల్లి ఉంటుంది. కన్నెపల్లికి సంబంధించి అక్కడికి వెళ్ళే క్రమంలో కూడా 1 కిలోమీటర్ వరకు కొంతమందిని ఫోర్స్ని యూజ్ చేస్తారు. ఫోర్స్ని యూజ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఆ ప్రాంతానికి అంటే వచ్చే దారిలో కానీ పోయే దారిలో కానీ ఎవరు కూడా మధ్యలో వెళ్లకుండా వీరు సివిల్ పోలీసులది కీలక పాత్ర కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం రాత్రికల్లా సారలమ్మను రేపు సమ్మక్కను తీసుకొస్తారు. పగిడిద్దరాజు గోవిందరాజు వీళ్ళందరినీ జంపన్న వాగు దగ్గర అందరూ కలిసి గద్దెల వద్దకు అమ్మవార్లను తీసుకొచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచి.